దాసరి విజ్ఞాన్ గారు, ముఖ్యంగా పరకామణి వివాదంలో ఒక సీఏ అయితే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా చంపేశారనేది అది పోలీసు విచారణలో అయితే తేలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్లా సార్ అసలు పరకామణి వివాదం ఎప్పటి నుంచో కూడా గత ప్రభుత్వ హయాంలో డబ్బులు దొంగిలించారని చెప్పేసి కూడా కూటమి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే అనుమానాస్పద మృతిగా అయితే భావిస్తున్నారు సిఐ మృతిని. ఓవరాల్గా మీకేమనిపిస్తుంది, మీరేం చెప్తారు? అది చెన్నై ఎగ్మోర్ ట్రైన్ గుంతకల్ నుంచి కోమలి, రాత్రి 1 గంట ప్రయాణం. గంటే అక్కడ నుంచి అక్కడికి 1 అవర్లో ఆయన ఎక్కిన తర్వాత 1 అవర్కే ఇన్సిడెంట్ జరిగింది. 1 అవర్కే ఇన్సిడెంట్ జరిగింది నీకు ఇట్లా తెలుసు అంటే ఆయన పడున్న ఏరియాకి ట్రైన్ 1 అవర్లోనే వస్తుంది. సో ఇట్ హ్యాపెండ్. దీన్ని రీకన్స్ట్రక్ట్ చేద్దామా అని చూశారు. ఆయన బరువు ఉన్న వస్తువులు తెచ్చి అలా పడేసి చూశారు. పడే విధానం ఈ శవం ఉన్న విధానం తేడాగా ఉంది. పోనీ అలా పడితే ఎక్కడెక్కడ దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ట్రైన్ స్పీడ్కి డ్రోన్లో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈయనకేమో ఇక్కడ సంబంధం లేని చోట తల మీద శవం ఇలా పడితే ఉల్టా గాయాలు ఉన్నాయి. ఏంటిది అనుమానాస్పదంగా ఉంది. ఎవరైనా చంపేశారా, పోనీ ఏదన్నా అయిందా, ఇతనితో పాటు ఎవరైనా అనుమానాస్పదంగా ట్రైన్ ఎక్కారా, అసలు లిస్ట్ ఏంటి, ఆ రోజు రిజర్వేషన్లు ఎవరెవరు చేసుకున్నారు, ఎవరెవరు బుక్ చేసుకున్నారు. నా ట్రైన్లో A1, B1, B4, 5, నెక్స్ట్ S4, S5, S6, S7 ఈ బోగీలలో ఆల్రెడీ నేరస్తులు, అంటే ఇంతకుముందు వివిధ నేరాల్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, కరుడు కట్టిన నేరస్తులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ టికెట్లు ఉన్నాయి. భోగికి ఒకరిద్దరు ముగ్గురు, ఒక దాంట్లో ఒకరు ముగ్గురు, ఇద్దరు ముగ్గురు, అట్లా కనీసం 1 డజన్ మందికి పైగా ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? ఎక్కడెక్కడ ట్రైన్లు ఎక్కారు, ఎక్కడ దిగారు, ఆ టైంలో ఎందుకున్నారు? ఈయన కూడా కేసు పని మీదే కదా బయటకు వచ్చింది. మరి కేసు మీద బయటకు వచ్చి అయినా ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఏదో ఇంట్లోనే చావచ్చు కదా. కేసు మీద బయటకు వచ్చి టికెట్ కొనుక్కొని ట్రైన్లోంచి దూకి అంత దరిద్రంగా చావాల్సిన అవసరం లేదు. ఇంత విషయం మింగితే చచ్చిపోతాడు. తన్ని తాను అంతగా హింసించుకొని చావాల్సిన అవసరం లేదుగా. ఎందుకంటే హీజ్ ఆల్రెడీ సిఐ, పోలీస్ అతను, తనకు తెలుసు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్. సో ఆ ధైర్యంతో ఎక్కాడు, వచ్చాడు. కేసు పని ఉంది, ఈయన వస్తున్నాడని తెలిసి ఇదేమైనా జరిగిందా అంటే గతంలో వీళ్ళ బంధువులు చెప్తున్న విషయం. ఎందుకు వీళ్ళకి అనుమానం వచ్చిందంటే గతంలో చాలామంది వీళ్ళని ఒత్తిడి చేశారు లోకల్ అద్దతులో, దీన్ని ఏదో ఒకటి ముగించండి. ఈయన అసలు కాంప్రమైజ్ అవ్వాల. ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు న్యూస్ చాలా పెద్దగా అయింది, రోజు రోజుకి ఇంకా పెద్దగా అయిపోతుంది. లైక్ అమ్మట్లో తిరుమల లడ్డు వివాదం ఎంత పెద్దగా అయింది, ఇప్పుడు పరకామణి అంత ఆ రేంజ్లో వైరల్ అవుతూ ఉంది. దీన్ని ఇట్లాగే వదిలేస్తే రేపటి రోజు ఇంకెంత పెద్దగా అవుతుందో, ధర్మస్థల రేంజ్లో పెద్దగా సెన్సేషన్ సృష్టిస్తుందేమో అని చెప్పేసి ఆపుదామని ట్రై చేసి ఇతన్ని ఏమన్నా చేశారా అనేది ఒక అనుమానం. మేబీ అది నిజమో కాదో ఎవరికి తెలియదు. ఎందుకంటే చనిపోయిన ఆయన చెప్పడానికి లేడు, ఎవరు తోసారో తెలియదు, ట్రైన్లో ఇటు అటు ఎవరు చూడలేదు. ఇన్సిడెంట్ అర్ధరాత్రి జరిగింది. తీరా చూస్తున్నాం కరుడు గట్టిలా మనుషులు అయితే ఉన్నారు, రౌడీలు. బట్ వాట్ హ్యాపెన్ అనేది క్వశ్చన్ మార్క్. సో ఇది ఖచ్చితంగా ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారు. ఆ భోగిలో ఒకటి, ఈ భోగిలో ఒకటి, ఈ భోగిలో ఒకటి, అట్లా ఉండి మెల్లిమెల్లిగా. ఎందుకు అన్ని భోగిలలో ఒకరొకరు ఉన్నారంటే పోలీస్ కానిస్టేబుల్ ఏ భోగిలో ఉంటాడో అనేది నీకు అర్థమైంది. ట్రైన్కి అన్ని భోగిలు ఇట్లా తిరగడానికి ఒక పోలీస్ వస్తూ ఉంటాడు. ప్రతి భోగికి ఉండరు, ఒక రౌండ్ అట్లా వేసి ఇట్లా చూస్తూ ఉంటారు. టీసీ వీళ్ళు ఇలా తిరిగే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A1కి వచ్చాడు అనుకోండి, ఈయన ప్రయాణించే వాళ్ళు ఆ లోపు ఆయన ఏమన్నా చేసేయచ్చు. గబగబ వచ్చి డబ్బ 4 గుద్దేసి తోసేసామనుకో, చంపేసి అయిపోయింది. దట్ ఈస్ వాట్. అంటే అలా ఏమైనా ప్లాన్ వేసారా అనేది తెలియదు. మరి వీళ్ళందరూ ఎవరు, వీళ్ళకి ఒకరికొకరు కనెక్షన్ ఏంటి అనేది పెద్ద సస్పెన్స్. ఇట్లా ఉంది సినిమా. మరి వాళ్ళని కూడా పట్టుకొని విచారిస్తే తెలుస్తుంది. బట్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఏదో వైఎస్ వివేక హత్య కేసు లాగిన ఎంతసేపు అబ్బా. ఇప్పుడు నీ దగ్గర 10 మంది అడ్రస్లు ఉన్నాయి, 10 మంది అడ్రస్ల దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మోకాల మీద కూర్చోబెడితే ఎవడో ఒకడు ఒక లీడర్ని ఇవ్వడు. తెలిసింది వాళ్ళ పాత నేరస్తులు ఇంకా కూపీ లాగుతున్నాం, ఏం లాగుతారు ఇంకెంత ఎప్పుడు చెప్తారు. ఈయన ఆల్రెడీ అక్కడ నుంచే రైల్వేకి అటువైపు ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఇప్పుడు చనిపోయాడు, ప్రాణం కూడా పోయింది. సో మిస్టీరియస్ మర్డర్ అంతే. నట్టింట్లో నా శవానికే 5 ఏళ్ళైనా అడ్రస్ లేదు, రన్నింగ్ ట్రైన్లో పడిపోయిన శవం ఇది.
నాకు తెలిసి ఇప్పట్లయితే తేలదు. వాళ్ళ అన్నయ్య అయితే కొంతమంది మీద ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి అనుమానాన్ని మరి పోలీసులు బేరేజ్ వేసుకుని విచారణ చేస్తారని కూడా తేలిన పరిస్థితి. అనుమానాలు అనేది ఇప్పుడు ఇది టీటీడీ అంటే ఆత్మగౌరవానికి సంబంధం, టెంపుల్ ఇష్యూ, దేవుడి దొంగతనం, దేవుడి దగ్గర భక్తులు దాచుకున్న సంథింగ్ ఏదో దొంగతనం, అది నగదే కావచ్చు, బంగారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కానీ. గుడిలో దొంగతనం, దేవుడి విగ్రహమే కావచ్చు, దేవుడి తాపడమే కావచ్చు. గుడిలో దొంగతనం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇంట్లో దొంగతనం లాగా దొంగల్ని పట్టుకొని ఏదో చేయరు, ఇది అందరు ఆందోళనలు చేస్తారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఇట్లాంటి చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో దీన్ని ఏంటో ఏదో చేస్తున్నారు మొత్తానికి. ఇప్పుడు దాకైతే ఆయన ఎవరు చంపారు, ఎలా చంపారో తెలియదు. సీన్ని రీకన్స్ట్రక్ట్ చేశాడు, అది నిన్నయింది. పోలీసులను కూడా ఏం అనడానికి లేదు, ఎందుకంటే ఇట్లాంటి అంశాలు ఏవైనా సరే, ఇప్పుడు గతంలో పాస్టర్ డెత్ 360 degreesలో కేసుని మొత్తం స్టడీ చేసి లాస్ట్కి డీసీపీ ఏసీపీ ఒక ప్రెస్ మీట్ పెడితే అప్పుడు మనం ఓహో ఇలా జరిగిందేమో అనుకోవాలి. కానీ ఇప్పుడే వెంటనే క్యాలిక్యులేషన్స్కి రావద్దు, స్పెక్యులేషన్స్ చేయకూడదు. అలానే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చెప్పు ఏమైందని కూడా అడగకూడదు. వాళ్ళకంటూ కొంత తీరుతెన్నో ఉంటుంది. ఇట్స్ ఎ రన్నింగ్ ట్రైన్ ఇన్సిడెంట్. సో చాలా రకాలుగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద ఖర్చు పెట్టి సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. అయినప్పటికీ ఇంకా నెక్స్ట్ స్పెషల్ డిటెక్టివ్స్ లెవెల్లో ఉండే అధికారులు ఎవరైనా ఉంటే బయటపడే అవకాశం అయితే ఉంది.